గైస్ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే నేను ఖైరబాద్ గణేష్ దగ్గరికి వచ్చేసాను. ఇవాళ వచ్చేసి మనకు ఆగస్ట్ 8 అండి, మార్నింగ్ 7 o'clock అప్డేట్ అండి. సో ఇవాళ వచ్చేసి మనకి ఏదైతే అప్డేట్ ఉందో లెగ్ కి సంబంధించిన అప్డేట్ అండి పూర్తి అయిపోయినాయి. మట్టి పనులకు సంబంధించిన అయితే 70 to 80% అయితే అయిపోయినాయి. సో మీరు చేయాల్సింది ఒకటే, వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షార్ట్ డ్యూరేషన్ లో ఫుల్ అప్డేట్ అయితే ఇస్తాను నేను. సో బ్లాగ్ లోకి వెళ్ళిపోయే ముందు నా ఏదైతే నా రెగ్యులర్ బ్లాగ్స్ ఉంటాయో అవి నేను నా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గైస్ మనకి ఇది వచ్చేసి మనకి ఏదైతే గణేషుని యొక్క రైట్ సైడ్ షెడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఏదైతే మనకు మంచి వర్క్ ఉందో కంప్లీట్ అయిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ముందుకు వస్తే ఇక్కడైతే మనకు అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. సో అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు, రెగ్యులర్ గా ఉండేది. సో ఇది వచ్చేసి మనకి గణేష్ యొక్క రైట్ సైడ్ షెడ్ ఒక అప్డేట్ అండి. మెయిన్ విగ్రహాన్ని యొక్క అప్డేట్ కి వస్తే మాత్రం మనం చూసుకోవచ్చు, లెగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. లెగ్స్ కి సంబంధించిన వర్క్ అయితే అయిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన లెగ్స్ కి సంబంధించిన వర్క్. అండ్ ఆ గణేశుడికి ఏదైతే మనకి వర్క్ ఉందో వర్క్ మాత్రం ఆల్మోస్ట్ మట్టి వర్క్ అయితే 80% 85% అయితే కంప్లీట్ అయిపోయినట్టు మనం చెప్పుకోవచ్చు. గణేశునికి వచ్చేసి మనకు 3 లేయర్స్ వస్తాయి. ఆ 3 లేయర్స్ లో 2 లేయర్స్ అయితే అయిపోయినాయి. సో మీరు చూసుకోవచ్చు అయితే లెగ్స్ ఉన్నాయో లెగ్స్ కి సంబంధించిన వర్క్ అయితే అక్కడ జరిగింది, మీరు చూడొచ్చు. ప్రాపర్ గా ఫింగర్స్ అయితే వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మన గణేశుని యొక్క లెగ్ అండి. సో నిన్న మార్నింగ్ వచ్చేసి మనకి నార్మల్ ఫినిషింగ్ ఉండే, బట్ ఈవినింగ్ అయితే వీళ్ళు వర్క్ కంప్లీట్ చేశారు, మీరు చూసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మన గణేశుని యొక్క లెగ్ కి సంబంధించిన అప్డేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. అండ్ ఒకసారి మనము ముందుకెళ్ళి చూసుకుందాం ఎంతవరకు మన గణేశుని యొక్క వర్క్ అయిందని చెప్పేసి మనం ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇదైతే మనకి ఆ గణేశుని షెడ్ ముందు వ్యూ అండి. సో ఇది వచ్చేసి మనకి గణేష్ షెడ్ ముందు వ్యూ అండి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి ఆ పైన వరకు షెడ్ ఏదైతే ఉందో 70 feet వరకు ఉంటుంది, మీకు తెలిసిందే కదా. సో ఒక్కసారి నేను జూమ్ చేసి చూపిస్తాను మనకి ఎంత అయితే వర్క్ అయింది ఏందనేది. ఒకసారి అయితే జూమ్ చేసి చూపిస్తాను, చూడండి గైస్. మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకు ఫేస్ కి సంబంధించిన వర్క్ అయితే అక్కడ నడుస్తుంది. సో దానికి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది. అండ్ నిన్న వచ్చేసరికి మనకి హ్యాండ్స్ కి అయితే వర్క్ చేయలేదు. సో ఇవాళ అయితే హ్యాండ్స్ కూడా చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లడ్డు హ్యాండ్ అయితే ఇంకా ప్రజెంట్ అయితే నడుస్తుంది వర్క్, అది ఇంకా కాలేదు. సో రైట్ హ్యాండ్ అయితే మనకి ఏదైతే ఆ దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడో దానికి సంబంధించిన వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే లెగ్ కి సంబంధించిన వర్క్ అయితే మీకు చూపించాను కదా, సో మీరు చూసుకోవచ్చు. ఇంకా ఒకసారి నేను హ్యాండ్ అయితే నేను మీకు ప్రాపర్ గా జూమ్ చేసి అయితే చూపిస్తాను, మీరు చూడండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, ఏదైతే మనకి హ్యాండ్ ఉందో హ్యాండ్ కి సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది, చూడొచ్చు కదా. సో లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మనకి లడ్డు అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, మనకి ఏదైతే ఆశీర్వాదం ఇస్తాడో దానికి సంబంధించిన వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి మనకు గణేశుని యొక్క రైట్ సైడ్ షెడ్ ఏదైతే ఉందో అది శ్రీనివాస కళ్యాణం అయిన లెఫ్ట్ సైడ్ షెడ్ వచ్చి మన ఏదైతే శివపార్వతుల కళ్యాణం అని చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి మీరు చూస్తున్నారు, ఇదైతే మనకి గణేశుని యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ అని చెప్పుకోవచ్చు, మీరు చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే షెడ్ ఉందో ఇదైతే మనకి మట్టి వర్క్ అయితే ప్రజెంట్ కంప్లీట్ అవుతుంది అని చూసుకోవచ్చు. మీరైతే ఏదైతే మనకు వర్క్ జరుగుతుందో వర్క్ సంబంధించిన వర్క్ అండి అది. సో పైకి అయితే తీసుకుంటున్నారు విత్ తాడు సహాయంతో వాళ్ళైతే పైకి తీసుకుంటున్నారు, మీరు చూసుకోవచ్చు గైస్. మనం వెనకాల చూసుకుంటే మనకు వెనకాల వచ్చేసి ఏదైతే మనకి వెల్డింగ్ వర్క్ సంబంధించిన వర్క్ అయితే ఉందో అదైతే జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైతే మెయిన్ విగ్రహాలు అయితే ఉంటాయో రెగ్యులర్ గా దానికి సంబంధించిన వర్క్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు వెనకాల అప్డేట్ అండి, మీరు చూసుకోవచ్చు. అక్కడ వచ్చేసి మనకు ఫేస్ సంబంధించిన వర్క్ అవుతుంది. అండ్ గణేష్ వెనుక భాగాలను అయితే మనకు వెల్డింగ్ అయితే జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. సో అదే మనకి జాలికి సంబంధించిన వర్క్ అండి, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క రైట్ సైడ్ మనకి ఏదైతే జాలి వర్క్ ఉంటుందో అండ్ ఐరన్ వర్క్ ఉంటుందో దానికి సంబంధించిన వర్క్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది వచ్చేసి మనకు వేవ్స్ లాగానో లేదంటే ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ వస్తుందో బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వర్క్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, అండ్ మనకు కూడా అర్థమవుతుంది. సో ప్రతిసారి మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చినట్టు ఈసారి కూడా వస్తుంది. అండ్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి ఏదైతే వర్క్ అయితే ఇంతకుముందు నేను చూపించానో దానికి సంబంధించిన వర్క్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే జరిగింది. సో మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి వేవ్స్ లాగా అయితే వచ్చింది, మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి. సో ఇది వచ్చేసి మనకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ లాగానైతే మనకి రావచ్చు ఇది గణేశుడికి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం ముందు నుండి వ్యూ అండి.
అండ్ ఏదైతే మన విగ్రహాలు ఉన్నాయో కంప్లీట్ అయినాయని చెప్పుకోవచ్చు. అండ్ కింద మీరు చూస్తున్నారు కదా లెగ్ కి సంబంధించిన వర్క్ ఆల్రెడీ నేను చూపించాను. బట్ ఏదైతే మనకి ఫినిషింగ్ ఉందో చాలా బాగా ఇచ్చారు, చూసారు కదా. సో ఇది వచ్చేసి మట్టి వర్క్ అయితే మనకి ఒక 80-85% అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి లేయర్స్ ఉంటాయి, 2 to 3 లేయర్స్ ఉంటాయండి. స్టార్టింగ్ వచ్చేసి గడ్డి, తర్వాత దానికి సంబంధించిన మట్టి అండ్ అలా లేయర్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు మనం. సో ఒక్కసారి నేను ముందు నుండి అయితే చూపిస్తాను ఫుల్ గణేశుడిని. ఇది వచ్చేసి మనకి ఇవాళ బ్లాగ్ అండి, మీరు చూస్తున్నారు కదా. సో ఏదైతే మనకి పేజ్ దగ్గర అయితే వర్క్ జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇవాళ బ్లాగ్ అండి. సో మరి నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే నా వీడియో చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందు ఉంటానండి. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై శ్రీ గణేష.